ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కేవలం 11 సీట్లే వచ్చాయి అని చులకన భావంతో చూస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను చూస్తుంటే కూటమి నేతల్లో వణుకు మొదలైందట. వణుకే కాదు, ఒక్కొక్కరికి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్తో సహా జగన్ పేరు ఎత్తితేనే వణుకు పుట్టించేలాగా జగన్ తన స్టామినా చూపిస్తూ పోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అశేషమైన జనం తరలి వస్తున్నారు తండోపతండాలుగా. ఆయనకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే టీడీపీలో కానీ జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుందట. శ్రీకాకుళం వద్ద ఇటీవల అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి అయిన సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ ఈ టూర్ను 2 రకాలుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి, ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం ఒకటైతే, మరొకటి అప్పలరాజు కుటుంబాన్ని అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైన్యం మరో అత్యంత ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. విశాఖపట్నం వరకు విమానంలో వెళ్ళిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో రోడ్డు పక్కన ఉన్న జనం ఒక్కసారిగా తండోపతండాలుగా గుమ్మిగూడడం, ఆయనతో కలవడం, ఆయన చెయ్యి తాకితే చాలు అంటూ తహతహలాడిపోతూ ప్రజలు ఎండా వాన లెక్క చేయకుండా ఉండడం, పోలీసులు ఎంత వీలైతే అంత అడ్డుకున్నప్పటికీ పొలాల నుంచి వాగులు వంకలు దాటుకుంటూ జగన్ను కలుసుకోవడం గమనించిన వారికి ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందంటే అసలు నమ్మబుద్దే కావడం లేదు. ఇంత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తరలి వస్తున్నప్పుడు ఆ ఓట్లు ఎందుకు పడలేదు అన్న ప్రశ్న ప్రతి మెదడులో వచ్చిందే. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికల్లో 50 లక్షల ఓట్లు గోల్మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే ఈ స్థాయిలో వివిధ మార్గాల ద్వారా ముఖ్యంగా పేదవారు, మధ్యతరగతి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి జగన్ కోసం వెయిట్ చేస్తుండడం, ఆయన వస్తున్నప్పుడు అరుస్తూ ఆయన చెయ్యిని తాకేదానికి ప్రయత్నం చేయడం అంతా గమనిస్తున్నదే, ప్రతినిత్యం చూస్తున్నదే. కూటమి ప్రభుత్వం ఇప్పుడు తన వాగ్దానాలను అరకోగా మాత్రమే అమలు చేస్తూ అనేక హామీలను ఎగవేసిన వైన్యం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పరిపాలన సాగిస్తుండడం బాగా ప్రభావం చూపుతుంది ప్రజల మీద. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖపట్నం ఎయిర్పోర్టు మొదలు ఆయా చోట్లలో ఆయన నిలిపివేసిన తమ సమస్యలను విన్నపించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద థ్యాంక్ యూ జగన్ సార్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వాళ్ళు గుర్తు చేస్తూ శబాష్ జగన్ అంటూ ప్లకార్డుల మీద రాసుకొచ్చారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడును విలబోసుకున్నారు. జగన్ పర్యటనలో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా పూర్తిగా విఫలం చెందారు. అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయన్ను కలుసుకునే అవకాశమే ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి పోలీసులు చేసినా జగన్ అభిమానులు వాటన్నిటిని తట్టుకుంటూ జగన్ వెంట పరుగులు తీస్తూ ముందుకు సాగిన విధానానికి ఇప్పుడు కూటమిలో వణుకు పుడుతోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. జనం ఒత్తిడితో నిర్ణీత టైం కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కానీ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి, ఆయన మత్స్యకార వర్గానికి చెందిన వాళ్ళు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు కూడా ఆయన చేస్తుంటారు. మంత్రి హోదాలో ఎవరైతే సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కేయడానికి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైసీపీ మద్దతుదారులను జైల్లోకి పంపించి వాళ్లను ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అప్పలరాజు కుమారుడు ఆయన ఆరవ్ అనే అబ్బాయి బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం చేశారట. అది అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది.
దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టవశాత్తు జరిగిన ఒక అనుకోని దారుణమైన ఘటన. ఇంతవరకు కేసు పెట్టడానికి జగన్ తప్పుబట్టలేదు. కానీ ఆ ఆరవ్ అంటే అప్పలరాజు కుమారుడుపై హత్య కేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా తప్పుబట్టారు జగన్. ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేస్తున్నారంటూ కేసు పెట్టి జైల్లో నిర్బంధించారు. ఆరవ్కు బెయిల్ వచ్చింది, కానీ అప్పలరాజుకి ఇంకా బెయిల్ జైల్లోనే ఉండే పరిస్థితి. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను జగన్ ప్రజల ముందు ప్రెస్ మీట్ ద్వారా వివరించారన్నాడు. ఈ కేసును కూలా వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ఒక అడ్డం పట్టే అంశమని, మరణించిన వ్యక్తి యాదవ్ వర్గానికి చెందినవారు గనక మంత్రి పార్థసారథిని పలాస పంపించి ఈ సామాజిక వర్గానికి చెందిన కొందరిని ర్యాలీలో చేయిస్తూ ఇది ఉద్వేగం పెంచే కార్యక్రమం కాదా అంటూ జగన్ ఆగ్రహం చెందారు. కులాల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఘటనలో ఫిర్యాదు చేసి యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. విశాఖలో వైఎస్ఆర్సీపీ యాదవ్ మహిళకు మేయర్ పదవి ఇస్తే ఆమెను పదవి నుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోనూ ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా అని జగన్ ఇదే వేదికగా ప్రశ్నించారు. చాలా కేసుల్లో అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన సందర్భాలు ఉంటాయి. అధికార పార్టీకి చెందిన వారైతే ఇలాంటి ప్రమాద ఘటనలు ఉన్నా వారిపై కేసులే పెట్టారు కదా. మరి అందుకు కొన్ని ఉదాహరణలు కూడా జగన్ ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో చెప్పారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుపుతుండగా యాక్సిడెంట్ అయ్యిందని, ఆ ఘటనలలో ఎవరిపైనైనా కేసులు పెట్టారా అంటూ జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం ఈ పొద్దు దాకా లేనేలేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం వంటి దారుణమైన విషపు విత్తనాలు నాటడమేనని జగన్ ఇక్కడ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా వాటిల్లో టీడీపీ వారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు. అసలు కేసులే లేదు. జనసేన చెందిన వారు పోలీస్ స్టేషన్లకు వరుసగా 4 రోజుల పాటు దాడులు చేసి కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్ళడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. చిత్రం ఏమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసుల్లో నిందితులను పరామర్శించడానికి వెళ్ళారు. ఆయనే కాదు, ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అదేమీ తప్పు కాదు. కానీ వైసీపీ చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యాలను మేనేజ్ చేసి వారితో కేసులను ఉపసంహరించుకునేలా చంద్రబాబు వేస్తున్న మరో స్కెచ్ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు నెత్తి మీద ఉన్న కేసులన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబు వెళ్ళి ఆ హంతకుడు చేసిన వాడిని పాడే మోస్తారు. పునుగునూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంగా పోలీస్ వాహనాన్ని కూడా దగ్నం చేశారు. రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయిందన్నాడు. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా లేదా? అవన్నీ ఎందుకు? చంద్రబాబు పైన 2 హత్యాయత్న కేసులు నమోదయ్యి ఉన్నాయి. అదే కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటి వారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడారు? గతంలో గౌర వెంకటరెడ్డి అనే ఒక కాంగ్రెస్లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్ష పడి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరామర్శకు వెళ్తే అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి చరిత దంపతులను టీడీపీలో చేర్చుకొని చరితకు టీడీపీ టికెట్ కూడా ఇచ్చారు ఈ చంద్రబాబు. అలా ఉంటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏం చేసిన రైట్, ప్రత్యర్థులు ఏం చేసిన రాంగ్ అనే పద్ధతి శ్రీకారం చుడుతున్నారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్మెంట్ తనకు తెలిసినంతగా మరెవరికి తెలియదనేదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైల్లో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులకు జగన్కి ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తే ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్తో అప్పలరాజుతో ములాఖాత్ అవకాశం ఇచ్చి ఉంటే చాలా హూందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం కూడా అత్యాశ అవుతుంది.